ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము నంద్యాల జిల్లా కేంద్రమైన నంద్యాలలో ఉన్నాము. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన నంద్యాల విద్యార్థిని ఇష్రత్ జహాతో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ నేపథ్యంలో అక్కడ అడిగి మనం తెలుసుకుందాము ఏ విధంగా చదివింది, అలాగే ప్రణాళికాబద్ధంగా పాఠశాల ఉపాధ్యాయులు ఇన్స్పిరేషనా లేకుంటే తల్లిదండ్రుల ఇన్స్పిరేషనా ఆమె మాటల్లోనే కనుక్కుందాం. చెప్పండి, మీ పేరు? నా పేరు ఇష్రత్. నంద్యాలలో ఏ స్కూల్లో చదువుతున్నారు? నేను శ్రీలక్ష్మి స్కూల్లో చదువుతున్నాను. ఈ రోజు 599 మార్కులు వచ్చాయి 600కు గాను. అంటే స్టేట్ లో సెకండ్ ర్యాంక్ సాధించారు. ఎలా ఉంది? చాలా గర్వంగా ఉంది. కారకులైన నా టీచర్స్ ప్లస్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎస్పెషల్గా మా శ్రీలక్ష్మి మ్యామ్, గోల్డెన్ సార్, పర్టికులర్గా లక్ష్మీరెడ్డి సార్ చిన్నప్పటి నుంచి బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడం వల్ల స్టడీస్ గురించి ఇంత లెవెల్ సాధించడానికి నేను కారకురాలయ్యాను. ప్లస్ నేను చిన్నప్పటి నుంచి అంటే నర్సరీ నుంచి నేను 10th వరకు శ్రీలక్ష్మి స్కూల్లోనే చదివాను. అండ్ ముందు ఇయర్స్లో కూడా వాళ్ళు 100% వచ్చాయి వాళ్ళకి. ఈ ఇయర్ మా బ్యాచ్లో అందరికీ 500 అబౌవ్ వచ్చాయి. ఓన్లీ 1 మెంబర్ 490. ఓకే, మీ భవిష్యత్తు ప్రణాళిక ఏం కావాలనుకుంటున్నారు మీరు భవిష్యత్తులో? నేను డాక్టర్ని కావాలనుకుంటున్నాను. ఒక డర్మటాలజిస్ట్ అయ్యి ఐ వాంట్ టు సర్వ్ టు ద పీపుల్. నిజంగా పేద ప్రజలకు సేవ చేస్తారా? నాకు సర్వ్ చేయాలనే ఉంది. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ని చూసాను, ఆయన నాకు ఇన్స్పిరేషన్. నేను కూడా ఆయన్ని చూసి ఆయనలాగా అవ్వాలని అనుకుంటున్నాను. రాష్ట్రంలో 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థిని ఇష్రత్ తండ్రి ప్రముఖ డెంటిస్ట్ నంద్యాలలో. వాస్తవంగా ఆయన నందికొట్కూరుకు చెందిన డాక్టరు. ఇక్కడ క్లినిక్ పెట్టుకుని తన పిల్లల చదువు కోసం నంద్యాలకు వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాము ఈ సంతోషాన్ని ఎలా ఆయన సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సార్ చెప్పండి. నమస్తే. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ మొహమ్మద్ రఫీ అండి. సార్, మా పాపకి 599 రావడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. కాకపోతే బాగా కష్టపడింది. అంటే బేసిక్ బాగుండడం వల్ల ఇది సాధ్యమైంది. ఆమె హార్డ్ వర్క్ కూడా, అంటే స్కూల్లో ఎక్కువ చదివేది. స్కూల్లో నైట్ 10:30 వరకు కానీ, మార్నింగ్ 6 to ట్యూషన్కి వెళ్ళడం కానీ అంతా ఆమె హార్డ్ వర్క్ వల్లనే ఇది సాధ్యమైంది. ఆ టీచర్స్ సపోర్టింగ్, ఏదైనా అంటే వాళ్ళ బ్యాచ్ లో కూడా కాంపిటీటర్ ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. భవిష్యత్తులో మీ అమ్మాయిని ఏం చూడాలనుకుంటున్నారు? ఆమె అయితే నేను డాక్టర్ అయ్యి ప్రజలకు సేవ చేయాలి అంటుంది. మరి మీరు ఒక తండ్రిగా ఆ అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఆమె ఎక్స్పెక్ట్ చేసినంత మేము కూడా ఆమెకు సపోర్ట్ చేస్తామండి. ఆమె డాక్టర్ కావాలంటే డాక్టర్ చేపిస్తాము. ఆమె ఏది సాధించాలంటే ఆమెకు మేము తోడుగా ఉండి సపోర్ట్ చేస్తాం. ఇదండి, ప్రస్తుతం మనము స్టేట్ సెకండ్ ర్యాంకర్ ఇష్రత్ జహాతో మాట్లాడాము. భవిష్యత్తులో ఆమె ఒక డాక్టర్ అయ్యి పేద ప్రజలకు సేవ చేస్తాను అంటుంది. ఆమె కోరుకున్నట్టుగానే భవిష్యత్తులో ఆమె ఉన్నత శిఖరాలకు చేరుకుని ప్రజలకు సేవ చేయాలని మనము కోరుకుందాము. థ్యాంక్ యూ.